భజ గోవిందం 29వ శ్లోకం. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తితః సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. ద్రవ్యం ఉపద్రవాలను అనగా అనర్థాలను తెచ్చిపెట్టేది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. దాని వలన కించిత్తు కూడా సుఖముండదనడం సత్యం. ధనవంతునికి తన స్వంత పుత్రుని వలన కూడా ప్రమాదం వాటిల్లే భయం ఉంటుంది. ఎక్కడైనా ఈ ధనం యొక్క లక్షణం ఇదే. ధనము మానవుని చేతనే సృష్టించబడినదైనను అతని వెర్రితనం వలన దానికివ్వవలసిన దానికంటే అత్యధిక విలువ ఇవ్వడం చేత అది మానవుణ్ణే బానిసగా చేసి అతనిని శాసించడం మొదలుపెట్టింది. ధనమూలమిదం జగత్తు అనే సూత్రాన్ని ప్రచారం చేసి దానికోసం ఎంత పనైనా ఎటువంటి పనినైనా చేయడానికి వెనుదీయకుంటున్నాడు మానవుడు. ఇట్టి ధనం ఎంత ప్రమాదకరమైనట్టిదో తెలుసుకోమన్నారు ఆచార్యుల వారు. అనర్థం అన్నారు అనగా ఉపద్రవాలు తెచ్చిపెట్టేది. మనుష్యుల మధ్య ద్వేష వైషమ్యాలు కలిగిస్తుంది. గర్వ మద అహంకారాలు పుట్టిస్తుంది. లోభము తృష్ణ కలగజేస్తుంది. పాపాచరణకు పురికొల్పుతుంది. ఎక్కడా స్థిరముగా నుండక ధర్మవర్తనులను విడిచి అక్రమవర్తనుల్ని ఆశ్రయిస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు లేకుండా చేస్తుంది. అన్ని రకాల ప్రమాదాలకు భయాలకు గురి చేస్తుంది. చివరికి కన్నబిడ్డల వలన కూడా ప్రమాదం వాటిల్లగలదనే భయాన్ని కలగజేస్తుంది. అయితే ఈ ధనాన్ని తృణీకరించి పారవేయమని కాదు సుమా, దానికి ఇవ్వవలసినంత విలువనే ఇవ్వాలి. మన ప్రయోజనాలను తీర్చే ఒక సాధనంగానే చూడాలి కానీ దానికి సార్వభౌమత్వాన్నిచ్చి మనం దానికి బానిసలం కారాదు సుమా. అన్యాయార్జిత ధనమును పొందరాదు. ఎల్లబసే నిజకర్మోపాత్తం. స్వయంగా కృషి చేసి సంపాదించిన ధనాన్ని అవసరాలకు ఉపయోగించుకోవాలి. ధ్యేయం దీన జనాయ చ విత్తం. మనకు కలిగింది సత్కర్మలకు లోక కళ్యాణానికి వినియోగించాలి. దీనజనులకు సహాయం చేయాలి. అలాంటప్పుడు అర్థం అనర్థంగా పరిణమించదు. ధనం వల్ల కీడు జరగదు. అలాగే సద్వినియోగం జరగనప్పుడు దాని దుష్ఫలితాలు ఎదురవుతాయి. ధనం యొక్క లక్షణాలు ఏమిటంటే అది ఎక్కడ నిలవ అయిపోయి ఉంటే అక్కడ అనర్థాలు కలగజేయడం, సుఖశాంతుల్ని అపహరించడం, ఆప్తుల మధ్య కూడా అపోహలు భయసందేహాల్ని సృష్టించడం మొదలైనవి జరుగుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకొని మెలగమన్నారు ఆచార్యుల వారు.